తన పేరు మహిమ జ్యోతి, భర్త పేరు గంగాధర్. వీరు వాయిల్పాడు గ్రామం. ఇక్కడ కడతైలాభిషేకానికి వచ్చారు. తనకి మొదట్లో ఒక కుమారుడు పుట్టాడు. 7వ నెలలోనే పుట్టాడు. మొదట గర్భవతి అయినప్పుడు 7వ నెలలో పుట్టడంతో తను చాలా బలహీనతగా పుట్టాడు. ఆ బాబుకి వారు ట్రీట్మెంట్ కోసం చాలా లక్షలు ఖర్చు పెట్టారు. అలానే తనకి 7 నెలల్లోనే కుమారుడు పుట్టడంతో తను నడుము నొప్పితో బాధపడుతూ ఉండేది. అలానే తర్వాత మళ్ళీ రెండోసారి గర్భవతి అయినప్పుడు కూడా అలాగే జరిగింది. 7వ నెలలోనే పుట్టడంతో చాలా బలహీనతగా పుట్టారు. కానీ వీరు ఎంత ప్రయత్నం చేసినా తను చనిపోయినప్పుడు ఊరివారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. అలానే టీవీలో వాక్యం చూసి కూడా వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను మళ్ళీ గర్భవతి అయింది. నెలలు నిండి పూర్తిగా, అంటే ప్రతిసారి 7వ నెలలో పుడుతున్నారు. ఈసారి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత నెలల నిండి 9 నెలలు పూర్తిగా నిండిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడని, అలానే తనకున్న బలహీనత కూడా తగ్గిపోవడానికి దేవుడు సహాయం చేసి తనకి స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.